నమస్తే ఫ్రెండ్స్, చాలా రోజులైంది అనుకుంటా ఒక వీడియో పెట్టి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే పద్మనాభ స్వామి గుడికి వెళ్దామని ఆలోచిస్తున్నాం అన్నమాట. ఆలోచించడం కదా, వెళ్తున్నాను యాక్చువల్గా. సో వ్లాగ్ పెట్టి చాలా రోజులైంది కదా, సో వెళ్దాము. ఇది ఒక మంచి మెమరీగా మన యూట్యూబ్ ఛానల్లో పెడదామని ఆలోచనతో రికార్డ్ చేస్తున్నాను. అప్పుడప్పుడు వెళ్తుంటాను గుడికి, మనసు బాధనప్పుడు మాత్రమే వెళ్తాను. మళ్ళీ ఎందుకు బాధలని అడగద్దండి అయ్యా, జనరల్గానే నథింగ్ మచ్. సో ఫైన్, వెళ్ళి సరదాగా దేవుడి దర్శనం చేసుకొని గుడికి వెళ్ళి చాలా రోజులు రీజన్ అది. సో వెళ్ళి వచ్చాడు. సరే మరి. If you do this, then like this. Yo guys. देख सकते हो इधर, यो सी. అదిగో అక్కడ ఉంది మన బైక్. వెళ్ళి తీసుకొని బయలుదేరాడు. బైక్ ఆడ తీయమని చెప్పా, సో ఆడ తీస్తున్నాడు. సరదాగా ఈరోజు వెళ్ళి మంచిగా దర్శనం అయితే బాగుంది. కేరళలో విపరీతమైన వర్షాలు ఫ్రెండ్స్, సీరియస్లీ మెంటలెక్కిస్తున్నాయి. తెల్లవారు లేస్తేనే జై అని తెల్లవారు లేస్తేనే వర్షం, పడుకునేటప్పుడు వర్షం, మధ్యలో వర్షం, బయట పోయడానికి ఛాన్స్ లేదు. సేమ్ ఆల్మోస్ట్ ఒక 1 వీక్గా ఒకటే మ్యూజిక్. సో ఈరోజు లైట్గా తగ్గినట్టు ఉంది. సో అందుకే అలా వెళ్ళి వచ్చేద్దాం. బైక్ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్గా, బాగుంది. టెంపుల్ పార్కింగ్కి వచ్చాం అనమాట, బైక్ పార్క్ చేసి. సో ఇంకా టెంపుల్ అక్కడికి వెళ్ళాలి, లోపలికి చూపిస్తా. చాలా బాగుంది కదా ప్లేస్ అంతా, పీస్ఫుల్గా బాగుంటుంది. ఇక్కడ మనకి చాలా షాపులు ఉన్నాయి ఫ్రెండ్స్, ఏం కావాలని తీసుకోవచ్చు. ఇప్పుడు మనం తిరుమల బయటకు వస్తే ఎన్ని షాపులు ఉంటాయి, బట్టలు, థింగ్స్ సోన్స్. The same we can get. ఇప్పుడే టెంపుల్ దగ్గరకు వచ్చాను ఫ్రెండ్స్. సో మీకు టెంపుల్ని చూపిస్తాను, చూడండి. చూసారా, వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్. సక్సెస్ఫుల్లీ దర్శనం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. చాలా బాగుందన్నమాట యాక్చువల్గా, బాగా ప్రశాంతంగా దర్శనం అయింది. ఐ వాజ్ సో హ్యాపీ. మనసు బాగాలేనప్పుడు గుడికి రావడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను యాక్చువల్గా. ఎంత బాగుందండి, ఎంత బాగుంది, పీస్ఫుల్గా ఉంది. సో ఇంకా దర్శనం అయిపోయింది కాబట్టి చలో ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా తినేసి పడుకుందాం. సరే మరి అయితే.